హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 10th జూలై 2024 డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు లాస్ట్ యొక్క జూలై మంత్ కానీ జూన్ మంత్ కానీ కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్టయితే మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. సరే, మన 10th జూలై 2024 ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టోటల్ టాపిక్స్ ఎన్ని, మనకి 10 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ 10 టాపిక్స్ మనకు ఒక సబ్జెక్ట్ డివిజన్ చూస్తే ఫస్ట్ వన్ మనకి బయోస్పియర్ రిజర్వ్స్, వాటికి సంబంధించినటువంటి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ మహారాష్ట్ర మనకి బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డు ఇచ్చారు మనకి మహారాష్ట్రకి. ఇది మనకి అవార్డ్స్ కేటగిరీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ పారి, ఇది మనకి ఢిల్లీ బ్యూటిఫికేషన్కి సంబంధించి, ఎందుకంటే ఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ ఇండియాస్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ జోరావర్, ఇది మనకి డిఫెన్స్. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసే స్టూడెంట్స్ ఐడియా ఉందా మీకు? ఇది మనకి ఏదైనా కంట్రీ సపోర్ట్ తీసుకున్నామా, లేకపోతే మనం ఇండిజినస్గా ఇండియాలోనే డెవలప్ చేసినామా? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సోషల్ సెక్యూరిటీ ఫర్ గిగ్ వర్కర్స్. ఇది మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నటువంటి రాష్ట్రం. ఆల్రెడీ ఒక రాష్ట్రం తీసుకొచ్చింది, ఇప్పుడు ఇంకో రాష్ట్రం తీసుకురాబోతుంది. నెక్స్ట్ ఎలిసా డి ఆండా మాడ్రాజో FATF ప్రెసిడెంట్గా అయ్యారు. FATF ప్రెసిడెంట్, ఇది మనకి అపాయింట్మెంట్ కేటగిరీ. నెక్స్ట్ లూయిస్ హామిల్టన్, ఇది మనకి స్పోర్ట్స్. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్, ఇది మనకి దాని రికార్డు కూడా అయిందనమాట. కీ ఫ్యాక్ట్స్ అబౌట్ గండకీ రివర్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూలిపోవడం. బీహార్లో ఇలా మనకి థర్డ్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. సో గండకీ రివర్ సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ మనం చెక్ చేస్తాం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వింజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్, ఇది ఫస్ట్ ఫేజ్ రెడీ కాబోతుంది. ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్ పాయింటింగ్ చూస్తాం. అలానే ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ భారత్ నిధి, ఇది మనకి నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్. దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు ఏంటని చెప్పేసి ఈ 10 టాపిక్స్ ఈరోజు మనం వీడియోలో కవర్ చేయబోతాం అనమాట. ఫస్ట్ టాపిక్ నెంబర్ 1 మనకి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో కొన్ని కొత్త బయోస్పియర్ రిజర్వ్స్ యాడ్ అయినాయి అనమాట. ఇది ఇండియాకి సంబంధించింది కాదు, కాకపోతే ఈ స్పెషాలిటీ ఏంటంటే 2 బయోస్పియర్స్, ఇందులో మొత్తం 11లో 2 బయోస్పియర్స్ అనేవి 2 దేశాల మధ్యలో ఉన్నాయన్నమాట. వాటిని మనం ఏమంటామంటే ట్రాన్స్నేషనల్ బయోస్పియర్. అవి ఏందో చూద్దాం. అలానే ఇండియాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఏందో కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ ఏంది మనకి ఇక్కడ మనకి UN ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. ఓకే, యునెస్కో వాళ్ళు యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ని కొన్ని కంట్రీస్, ఆల్మోస్ట్ ఆల్ కొలంబియా ఎక్సెట్రా కొన్ని కంట్రీస్ నుంచి ఏ ప్రోగ్రాంలో యాడ్ చేశారు? మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో యాడ్ చేశారు. ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ నిర్వహించేది మనకి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. మరి వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో ఎన్ని ఉన్నాయి మనకి? 759 సైట్స్ ఉన్నాయి మనకి. హౌ మెనీ కంట్రీస్? 136 కంట్రీస్. ఈసారి మనకి ఈ ప్రోగ్రాంలో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో మనకి 2 బయోస్పియర్ రిజర్వ్స్ ట్రాన్స్నేషనల్, అంటే అక్రాస్ ద కంట్రీస్ ఉన్నవి యాడ్ చేశారు మనం కదా. ఒకటి మనకి బెల్జియం అండ్ నెదర్లాండ్స్ 2 దేశాల్లో ఉన్నటువంటి కెంపెన్ బ్రోయిక్. అలానే మనకి జూలియన్ ఆల్ప్స్, ఇటలీ అండ్ స్లోవేనియాకి సంబంధించి. ఇక మీకు గుర్తుంటే బెల్జియం నెదర్లాండ్స్ గురించి మనం రీసెంట్గా మాట్లాడాం. నెదర్లాండ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చని చెప్పారు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ తను నాటో సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఓకే, సరే. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని మనకి 1971లో లాంచ్ చేశారు. మన ఇండియాలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటే 12 బయోస్పియర్ రిజర్వ్ మనకి యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో ఉన్నాయి. ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ మనకి పిక్ చేశారు, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఫస్ట్ రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ అంటే మనకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి మనం బయోస్పియర్ రిజర్వ్ అన్న కాన్సెప్ట్ని వాడతాం. అంటే ఆ ప్లేస్లోనే వాటిని రక్షిస్తారు. వాటిని తీసుకెళ్లి ల్యాబ్లో రక్షిస్తే కనుక దాన్ని మనం ఎక్సిటు అంటాం. ఆ ప్లేస్లోనే రక్షిస్తే దాన్ని మనం ఏమంటాం? ఇన్సిటు అంటాం. బయోస్పియర్ రిజర్వ్లో ఉండేటటువంటి 3 జోన్స్ని మనం ఏమంటామంటే కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. కోర్ జోన్ ఇక్కడ మనకి ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ అలో చేయరు. బఫర్ జోన్ ఇక్కడ కొన్ని డేంజరస్ కానివి యాక్టివిటీస్ ఇక్కడ అలో చేస్తారు బఫర్ జోన్లో. ఓకే, ఎకలాజికల్గా ఉన్నవి. నెక్స్ట్ ట్రాన్సిషన్ జోన్ అంటే బఫర్ జోన్కి ఉన్న బయట ప్రాంతానికి మధ్యలో ఉండేదాన్ని మనం ట్రాన్సిషన్ జోన్ అంటారు అనమాట. మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, బయోస్పియర్ రిజర్వ్స్ మీరు చెక్ చేయొచ్చు. తర్వాత పీడిఎఫ్లోనైనా సరే మనకి సౌత్లో గల్ఫ్ ఆఫ్ మన్నార్, అగస్త్యమలై, నీలగిరి, శేషాచలం, ఇవి 4 మనకి సౌత్ ఇండియాలో ఉన్నాయని చెప్పొచ్చు సౌత్లో.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర బ్యాక్స్ బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్ ఫర్ 2024. మహారాష్ట్రకి బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ ఎందుకు ఇచ్చారు అగ్రికల్చర్ విషయంలో బెస్ట్ స్టేట్ అవార్డుగా? ఎందుకంటే మహారాష్ట్ర బ్యాంబూని ఎంకరేజ్ చేస్తుంది విపరీతంగా. అలానే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక గ్రీన్ బెల్ట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇలా వీళ్ళు కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవార్డు ఇచ్చారు. మరి అవార్డుని ఇచ్చేది ఎవరు? అండ్ ఈ అవార్డుని జనరల్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు? ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్కే ఇస్తారా, లేకపోతే ఇండివిజువల్స్ కూడా ఇస్తారు ఈ అవార్డు? చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసినట్టయితే మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మీరు మహారాష్ట్ర బార్డర్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రకి గుజరాత్తోని, దాంతోపాటు మధ్యప్రదేశ్, అలానే ఛత్తీస్గఢ్, తెలంగాణ, దాంతోపాటు కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలతో మహారాష్ట్రతో బార్డర్గా కలిగింది. ఇండియాలో ఎక్కువగా ఎఫ్డిఐస్ వచ్చేవి మహారాష్ట్రకి. మరి ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఎఫ్డిఐ నిన్ననే చెప్పాను మీకు ఏ స్టేట్కి వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్డిఐ. సో ఆన్సర్ చేయండి. సరే, 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు. 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డులో ఈ అవార్డులో భాగంగా మనకి బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ మహారాష్ట్రకి ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క లీడర్షిప్ అవార్డు ఈ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? ఈ కమిటీకి అధ్యక్షత వహించింది జస్టిస్ సదాశివం. మనకి ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తర్వాత తన కేరళ గవర్నర్ కూడా పనిచేశారు. ఈ అవార్డుని ఎవరు తీసుకుంటారు? మనకి చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు తీసుకుంటారు. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు కంట్రీలో లార్జెస్ట్ బ్యాంబూ మిషన్ అలాగే గ్రీన్ బెల్ట్ సుమారు 1,20,00,000 చెట్లు ఎక్కడ? మనకి నందూర్బార్ డిస్టిక్ ఇన్ కొలాబరేషన్ విత్ సెంటర్ అండ్ స్టేట్. అలానే అక్కడ కొన్ని ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసి సుమారు 17 లక్షల హెక్టార్లని వాళ్ళు వ్యవసాయం సాగులోకి తీసుకురావాలనుకున్నారు. మరి అవార్డుని స్థాపించింది ఎవరు? దీన్ని స్థాపించింది అగ్రికల్చర్ టుడే మ్యాగజైన్ 2008లో దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయ్స్ అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే. ఇది మనకి ఈ అవార్డుకి సంబంధించింది. క్విక్గా డీటెయిల్స్ చెక్ చేస్తే మనం 15th అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు ఏ స్టేట్కి ఇచ్చారు? మహారాష్ట్ర. ఈ యొక్క కమిటీ చైర్మన్ పి సదాశివం. అండ్ మహారాష్ట్ర డీటెయిల్స్ చెక్ చేస్తాం. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చినటువంటి కొన్ని ఇన్నోవేటివ్ స్కీమ్స్ కూడా మనం చెక్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాజెక్ట్ పారి అంటే ఏం లేదు, సింపుల్ ఈ యొక్క ఢిల్లీని బ్యూటిఫికేషన్ చేయడం. ఎందుకోసం? ఎందుకంటే మనకి ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుంది. ఏంటా మీటింగ్? మనకి 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ అనేది జరగబోతుంది. ఓకేనా? ఈ మీటింగ్కి అధ్యక్షత వహించేది ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు దీనికి అధ్యక్షత వహించబోతున్నారు. మరి పారి ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు? లలిత కళా అకాడమీ. ఎవరితో కొలాబరేషన్గా? ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ వీళ్ళతో కొలాబరేషన్గా చేస్తున్నారు. నెక్స్ట్ లలిత కళా అకాడమీని సెటప్ చేసేది 5th August 1954 చేసింది. అండ్ ఇది మనకి సెటప్ ఏ విధంగా అయింది? మనకి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలోకి వస్తుంది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. రీజనల్ సెంటర్స్ చెన్నై సౌత్ ఇండియాలో, లక్నో, కలకత్తా, భువనేశ్వర్ అండ్ గార్హి న్యూఢిల్లీ. చైర్మన్ వి నాగ్దాస్. లలిత కళా అకాడమీ. సో ఈ లలిత కళా అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఢిల్లీని బ్యూటిఫికేషన్ చేసే ప్రాజెక్ట్ మనకి ఇది ప్రాజెక్ట్ పారి. ఏ పార్ట్ ఆఫ్ వ్యూలో మనకి 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది లలిత కళా అకాడమీ అన్నాం. అండ్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ కల్చర్ గజేంద్ర సింగ్ షెకావత్. ఇంతకుముందు కల్చర్ మినిస్ట్రీగా మనకి చిరంజీవి గారు ఉండే అండ్ కిషన్ రెడ్డి గారు కూడా ఉండే. నెక్స్ట్ లలిత కళా అకాడమీని సెటప్ చేసింది ఎవరు? లలిత కళా అకాడమీ ప్రజెంట్ చైర్మన్ ఎవరు కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ జోర్వార్, ఇండియాస్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ జోర్వార్. ఓకే, ఇది ఎంత లైట్ ట్యాంక్ అంటే ఇది ఆల్మోస్ట్ 25 టన్స్ అండ్ 25 టన్స్ మ్యాక్స్ వెయిట్ అనమాట. దీన్ని మనం యొక్క అంటే ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి కదా, యుద్ధ విమానాలు ఉంటాయి కదా, అందులో కూడా తీసుకెళ్ళొచ్చు. మనకి యొక్క గాల్వాన్ వ్యాలీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇట్లాంటివి డెవలప్ చేయాలని చెప్పేసి అప్పుడు ఆర్మీ ఆర్డర్ ఇచ్చిందనమాట. ఓకే, ఆర్మీ ఆర్డర్ ఇచ్చింది అప్పట్లో. దాని తర్వాత దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ మనకి ఏ కంట్రీ కొలాబరేషన్ లేదు, ఇది మనం కంప్లీట్గా ఇండిజినస్ ఇండియాలోనే డెవలప్ చేశారు. డెవలప్ చేసింది ఎవరు? డిఆర్డిఓ అండ్ లార్సెన్ అండ్ టార్బో వీళ్ళు డెవలప్ చేశారనమాట. దీని నేమ్ ఎవరికి? మిలిటరీ జనరల్ జోర్వార్ సింగ్ కహ్లూరియా అతని నేమ్ పైన అతనికి అంటే ఈ నేమ్ ట్యాంక్ నేమ్ ఇచ్చారనమాట. అతను ఇంతకుముందు జమ్మూ రూలర్ అయినటువంటి రాజా గులాబ్ సింగ్ ఆధ్వర్యంలో తన అండర్లో పనిచేయడం కూడా జరిగింది.
ఓకే, ఇది మనకు ఆల్మోస్ట్ 2027లో కంప్లీట్గా దీని యొక్క ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని మన ఆర్మీకి అవైలబుల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ అయింది మనకి 1958. డిఆర్డిఓలో ఉన్నటువంటి మెయిన్ ఏజెన్సీస్ లైక్ టీడీఈ, టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే డిఆర్డిఓ ఎలా స్థాపించారంటే ఇండియన్ ఆర్మీ యొక్క టీడీఈ, దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్, అలానే మనకి డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్, వీళ్ళు 3 కలిసి మనకి డిఆర్డిఓ ఫామ్ అయింది. డిఆర్డిఓ ఇండియన్ ఆర్మీ యొక్క టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, వీళ్ళు 2 కూడా విత్ ద డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్తో మర్జ్ అయ్యి డిఆర్డిఓ ఫామ్ అయింది 1958. ఇది మనకి జోర్వార్ లైట్ ట్యాంక్. బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఇది కంప్లీట్గా ఇండియాలోనే తయారైంది, ఏ కంట్రీ కొలాబరేషన్ లేదు. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ ఫర్ గిగ్ వర్కర్స్ మనకి ఎకానమీలో చాలా పాపులర్ అయిపోతున్నారు. గిగ్ వర్కర్స్ అంటే కొన్ని గంటల పాటు పనిచేసి ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీ తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వర్క్ చేయకుండా ఉండేటటువంటి ఫెసిలిటీని మనం గిగ్ వర్క్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫుడ్ డెలివరీ పర్సన్స్ని కానీ లేదా మనకి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉంటే వాళ్ళ యాప్లో లాగిన్ చేస్తారు, ఎప్పుడు అవైలబుల్ లేకపోతే లాగ్ ఆఫ్ చేస్తారు, తెలుసు కదా. ఇది మన గిగ్ ఎకానమీ. మరి గిగ్ వర్కర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సరైనటువంటి సోషల్ సెక్యూరిటీ ఉండట్లేదు. సడన్గా వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళ సర్వీస్ భాగంలో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఫండ్ లేకుండా పోతుంది. కాబట్టి గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి మనకు ఆల్రెడీ రాజస్థాన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఇక్కడ మనకి కర్ణాటక గవర్నమెంట్ కూడా చట్టం తీసుకురాబోతుంది. మరి ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వివిధ యాక్ట్స్ ఏ విధంగా గిగ్ వర్కర్స్ హెల్ప్ కూడా అవుతున్నాయో మనం చెక్ చేద్దాం ఒకసారి. కర్ణాటక ఇస్ ద సెకండ్ స్టేట్ టు బ్రింగ్ ద లా ఫర్ ద గిగ్ వర్కర్స్. ఆల్రెడీ మన గిగ్ ఎకానమీ గిగ్ వర్కర్స్కి లా తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏంది? రాజస్థాన్ తీసుకొచ్చింది. గిగ్ వర్క్స్కి ఏవి ఇవ్వడానికి? గిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళకి వెల్ఫేర్ ఇవ్వడానికి. ఈ బిల్లో భాగంగా ఒక బోర్డు క్రియేట్ చేస్తారు, వాళ్ళకు ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేస్తారు, అలానే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేస్తారు. ఓకే, సో వెల్ఫేర్ ఫండ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. దాంతోపాటు ఎవరైతే ఈ గిగ్ వర్కర్స్ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారో, అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారనమాట. అండ్ ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఈ యొక్క నామ్స్ ఎవరైనా వైలేట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 5,000 బేసిక్ పే నుంచి అంటే బేసిక్ పెనాల్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పెనాల్టీ ఆల్మోస్ట్ ఆల్ 1 lakh వరకు కూడా యొక్క పెనాల్టీ వెళ్ళొచ్చు ఈ బిల్ ప్రొవిజన్స్ ఎవరైనా వైలేట్ చేస్తే. సో మరి గిగ్ వర్కర్స్ మనకి కోడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ, మనకి సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ప్రకారం గిగ్ వర్కర్స్ యొక్క డెఫినేషన్ ఇదన్నమాట. అంటే వీళ్ళు ట్రెడిషనల్ వర్క్, సాంప్రదాయకంగా ఉండేటువంటి వర్క్ బయట వీళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఆల్మోస్ట్ ఆల్ 2.35 lakhs గిగ్ వర్కర్స్ని కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది 2029-2030 కల్లా. 2029 సో 2.35 crores. 10 million అంటే మనకి సో 10 million అంటే మనకి సో 1 million is 10 million is 1 lakh కాబట్టి ఆల్మోస్ట్ లెస్. సో 2.35 lakhs అనుకుంటా, కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. సరే, నెక్స్ట్ బై 2029, 2030 గల మనకి 23.5 million గిగ్ వర్కర్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనకి సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇది మనకి గిగ్ వర్కర్స్ అంటే డెఫినేషన్ ఇచ్చింది. దాంతోపాటు గిగ్ వర్కర్స్ కోసం అని చెప్పేసి సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేది క్రియేట్ చేయాలని చెప్పారు. ఇది గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి బోర్డు లీడ్ చేయాలంటున్నారు. ఇప్పుడు కర్ణాటక చేయబోదు కూడా అదే అనమాట. నెక్స్ట్ కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇది కూడా మనకి గిగ్ వర్కర్స్కి మినిమం వేజ్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఇవి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ గిగ్ వర్కర్స్కి. ఓకేనా. సో గిగ్ వర్కర్స్కి ఆల్రెడీ చట్టం చేసినటువంటి స్టేట్ ఏంటి? రాజస్థాన్. కొత్తగా లా చేయబోతున్నటువంటి స్టేట్ ఏంటి? కర్ణాటక. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత గురించి, వాళ్ళకి వెల్ఫేర్ గురించి. నెక్స్ట్ 5,000 మినిమం పెనాల్టీ అండ్ 1 lakh మ్యాక్సిమం పెనాల్టీ వరకు కూడా వెళ్తుంది. గిగ్ వర్కర్స్ డెఫినేషన్ మనకి కోడ్ సోషల్ సెక్యూరిటీ 2020 డెఫినేషన్ ఇస్తుంది. ఓకే, సో ఇది మనకి గిగ్ వర్కర్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఎలిసా డి ఆండా మాడ్రాజో FATF ప్రెసిడెంట్గా 24-26గా అపాయింట్ అయ్యారు. 24-26 FATF అంటే మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఏదైనా కంట్రీ మనీ లాండరింగ్కి హెల్ప్ చేసినా, లేదైనా కంట్రీ టెర్రరిజానికి ఫైనాన్సింగ్ ఇచ్చినా, ఏదైనా కంట్రీ మనకి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్
అంటే తీవ్రంగా డ్యామేజ్ చేసేటువంటి వెపన్స్ని తయారు చేసిన అప్పుడు ఆ కంట్రీ పైన FATF యాక్షన్ తీసుకుంటుంది. ముందు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి ఆ కంట్రీని గ్రే లిస్ట్లో పెడతారు. అప్పటికీ ఆ కంట్రీ మాట వినబోతే అప్పుడు ఆ కంట్రీని బ్లాక్ లిస్ట్లో ఉంచుతారనమాట. అది మనం FATF చేస్తుంటారు. FATF ప్రెసిడెంట్గా ఎలిసా డి మాడ్రాజో మనకి అపాయింట్ అయ్యారు. తను మెక్సికోకు చెందినటువంటి పర్సన్. 2024 నుంచి 2026 వరకు తను ఈ పొజిషన్లో ఉంటారు. FATF ఎస్టాబ్లిష్ అయింది 1989. FATF హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్. మరి FATFలో ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో ఏ కంట్రీస్ ఉన్నాయో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. FATF బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్. నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ మనకి బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. ఇది ఏంటంటే మనకి ఫార్ములా 1, ఓకే, F1 ఫార్ములా 1 రేసింగ్ ఉంటుంది కదా, అందులో లూయిస్ హ్యామిల్టన్ వరుసగా అన్ని గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటి వరకు ఎవరు కూడా 9 టైమ్స్ గెలవలేదు. ప్రతి ఈ గ్రాండ్ ప్రిక్స్ మనకు ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ఒకసారి బెల్జియన్ ట్రాక్ అని, ఒకసారి మొరాకో ట్రాక్ అని, అట్లా ప్రతి ట్రాక్ని 9 టైమ్స్ గెలిచినటువంటి వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్. ఈసారి మనకి ఏది గెలిచాడు? ఈసారి 2024 బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్. మరి ఇంతకుముందు జరిగినటువంటి అంటే ప్రతి ఇయర్లో మనకి డిఫరెంట్ ఈవెంట్ జరుగుతుంటాయి. ఆస్ట్రియా గ్రాండ్ ప్రిక్స్ గెలిచింది జార్జియా రసెల్, స్పానిష్ది వెరస్పెటాన్, అలానే మనకి కెనడియన్ది కూడా మనకి మార్క్స్ వెర్స్పెటాన్, ఇలా వీళ్ళు గెలిచారు. ఓకే, ఈ ఇయర్ మనకి మార్క్స్ వెర్స్టపెన్ ఎక్కువ గ్రాండ్ ప్రిక్స్ ఇప్పటివరకు గెలిచారు. నెక్స్ట్ ఇది మనకి ఓవరాల్గా లూయిస్ హ్యామిల్టన్కి సంబంధించి. లూయిస్ హ్యామిల్టన్ కూడా యాక్చువల్లీ యూకేనే. నెక్స్ట్ మనకి కీ ఫ్యాక్టర్స్ అబౌట్ గండకీ రివర్. ఎందుకు గండకీ రివర్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో బీహార్లో, అది కొలాప్స్ అయింది. ఇది బీహార్లో 3rd బ్రిడ్జ్ అనమాట కొలాప్స్ అవ్వడం. గండకీ రివర్ యాక్చువల్లీ గండకీ రివర్ని మనం నారాయణి రివర్, దాంతోపాటు గండక్ రివర్ అంటాం. నారాయణి రివర్, గండక్ రివర్ మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు. ఓకే, గండక్ రివర్, నారాయణి రివర్ మన ఇండియా బార్డర్లోకి వచ్చేదాకా. అంతకుముందు దీన్ని ఏమంటాం మనం? కాళీ గండకి అంటాం. కాళీ గండకి ఇది మనకి హిమాలయాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాళీ గండకి, నారాయణి రివర్. ఓకే, మనకి ఇది నేపాల్ నుంచి వచ్చిన తర్వాత యొక్క కాళీ గండకి, నారాయణి రివర్, గండక్ రివర్గా ప్రవహించి రివర్ గంగా పట్నా, బీహార్ క్యాపిటల్ పట్నా దగ్గర మనకి రివర్ గంగా దగ్గర కలుస్తుంది అనమాట. గండక్ అనేది మనకి ఈవెన్ బీహార్లో కూడా చాలా ఫ్లడ్స్ కలుగజేసేటటువంటి రివర్స్. నెక్స్ట్ మనకి రివర్ గ్యాంగస్కి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయా రివర్ గ్యాంగస్కి మనకి? సో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. అంటే మనం ఎప్పుడైనా సరే ఆ రివర్ ఏ నదిలో కలుస్తుంది అన్న దాన్ని బట్టి చూస్తాం మనము రైటా లెఫ్టా అని చెప్పేసి, ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పేసి. ఇది మనకి కాళీ, దాంతోపాటు త్రిశూలి అనే రివర్స్ ఫామ్ అవుతుంది. కాళీ అండ్ త్రిశూరి ఫామ్ అయిపోయి కాళీ గండకీగా దాని తర్వాత దీన్ని మనం యొక్క నేపాల్ బార్డర్స్లో దీన్ని మనం నారాయణి రివర్, దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత పాట్నా దగ్గర మనకి ఇందాక చెప్పినట్టు గ్యాంగస్ రివర్కి కలుస్తుంది. సుమారుగా ఇది మనకి ఆల్మోస్ట్ 7,620 స్క్వేర్ కిలోమీటర్స్ ఇండియాలో దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా, అంటే ఈ నది ప్రవాహం అనేది ఇంత ఏరియాలో ఉంటుందని చెప్పేసి. సో ఇండియన్ బార్డర్ వరకు ఈ నదిని ఏమంటారు? నారాయణి రివర్. ఇవి రెండు ఉపనదులు కలిసిన తర్వాత ఇండియన్ బార్డర్ వరకు నారాయణి రివర్, దాని తర్వాత నుంచి గండక్ రివర్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? గండక్ రివర్కి నార్త్ హిమాలయాస్, ఇందాక మీరు చూసినట్టు నార్త్ హిమాలయాస్ ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ రివర్ గ్యాంగస్, ఈస్ట్ బుర్హి గండక్, ఈస్ట్ దీనికి సంబంధించినటువంటి ఈస్ట్ బుర్హి గండక్, అండ్ వెస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి గాగ్రా బేసిన్, ఇదంతా కూడా గాగ్రా బేసిన్. ఇది మనకు ఓవరాల్గా ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మేజర్ ట్రిబ్యూటరీస్ దరౌది, సేటి, మాది, మర్యాంది. ఇంత డీప్ అవసరం లేదు మీకు. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలోనే అంటే వరల్డ్లోనే ఆల్మోస్ట్ ఆల్ డీపెస్ట్ రివర్ గార్జ్ అంటే లోయ అనమాట. చాలా డీపెస్ట్ రివర్ గార్జ్ని ప్రొడ్యూస్ చేసేది గండక్ రివర్. మనకి ఏన్షియంట్లో మహాభారతాల్లో కూడా గండక్ రివర్ మెన్షన్ చేసినట్టుగా మనకి డిఫరెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఓవరాల్గా గండక్ రివర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్ట్ ఓకే, వింజామ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ వింజామ్. ఇది మనకి ఫస్ట్ ఫేజ్ రెడీగా వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేజ్. ఇది ఒక్కసారి రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఓకే, పోర్ట్ వింజామ్. ఈ పోర్ట్ వింజామ్ మనకి ఇండియాలో ఫస్ట్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్స్. డీప్ వాటర్ అంటే సో ఆల్మోస్ట్ ఆల్ దీని యొక్క అంటే ఈ పోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి అంటే పోర్ట్ అంటే మనకి షిప్స్ యాంకరింగ్ ఉంటుంది కదా, అవి చాలా దూరం నుంచే యాంకర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఒక కోస్ట్ దగ్గరికి రావాల్సిన పని లేదు. డీప్ వాటర్ పోర్ట్ అంటే ఎక్కువ వాటర్ డెప్త్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి పెద్ద షిప్స్ కూడా ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది మనకి ఇండియా మ్యాప్లో చూస్తే కేరళ, ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఓషన్
ట్రేడ్, మ్యారిటైమ్ ట్రేడ్ ఉంటుంది కదా, సముద్ర మార్గం దానికి దగ్గరలో ఉంటుంది. ఇండియన్ ఓషన్ మ్యారిటైమ్ ట్రేడ్కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏ స్టేట్లో వస్తుంది? కేరళ, తిరువనంతపురం. దీన్ని బిల్డ్ చేసింది ఎవరు? అదాని విన్జామ్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్స్. ఇది ఒక ఎస్సీజెడ్. ఓకే, సరే మన ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ చేస్తే మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ నేను మెయిన్ ల్యాండ్లో ఉంటున్నా, అండమాన్ నికోబార్ది నేను ఇక్కడ పిక్ చేయలేదు. ఓకే, హాల్దియా వెస్ట్ బెంగాల్, దాని తర్వాత కలకత్తా పోర్ట్స్, పారాదీప్, ఆ 3 న్యాచురల్, విశాఖపట్నం 4th, చెన్నై 5th, చుటుకోరిన్ 6th, కోచిన్ 7th అండ్ మ్యాంగ్లూర్ 8th, గోవా 9th, ముంబై 10th. దాని తర్వాత మనకి కాండ్లా, జవహర్, జామ్నగర్ అండ్ ఆల్ గుజరాత్ పోర్ట్స్ 11. నెక్స్ట్ we are going to discuss about టెలికమ్యూనికేషన్ యాక్ట్ ప్రకారం మనకి డిజిటల్ భారత్ నిధి అని ఉంది కదా, డిజిటల్ భారత్ నిధి. మరి డిజిటల్ భారత్ నిధి ఏందో చూద్దాం. డిజిటల్ భారత్ నిధి మన భారతదేశంలో ఈ యొక్క టెలికాం విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు ప్రొవైడ్ చేయడానికి ఈ ఫండ్ తీసుకురాబోతున్నారు. దీనికన్నా ముందు ఒక ఫండ్ ఉండే, ఆ ఫండ్ని ఇది రీప్లేస్ చేయబోతుంది అనమాట. అదేందో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది వచ్చేసి మనకి డిజిటల్ భారత్ నిధి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు యొక్క రూల్స్ రిలీజ్ చేశారు. దేనికి సంబంధించింది? డిజిటల్ భారత్ నిధికి సంబంధించినటువంటి రూల్స్ రిలీజ్ చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇందులో రూరల్ ఏరియాస్లో కనెక్టివిటీని పెంచడానికి. ఓకేనా, ఇంతకుముందు ఏముండే మనకి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ USOF అనేది ఉండేది, దాని ప్లేస్లో ఇది వచ్చిందనమాట. USOF ఫండ్స్ ఎలా జనరేట్ అయినాయి? ఈ యొక్క టెలికాం ఆపరేటర్స్ ఉంటారు కదా, ఎయిర్టెల్, రిలయన్స్, వీళ్ళకి వచ్చిన టోటల్ రెవెన్యూ పైన అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టోటల్ రెవెన్యూ పైన 5% లెవీ ఛార్జ్ చేయడం ద్వారా ఈ ఫండ్ క్రియేట్ చేశారు. ఈ ఫండ్ ద్వారా మనకి రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటీ ఇస్తారు. ఫస్ట్ ఈ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ ఈ ఫండ్కి డెడికేట్ చేస్తారనమాట. మరి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ స్టూడెంట్స్? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డిజిటల్ భారత్ నిధి. డిజిటల్ భారత్ నిధిని క్రియేట్ చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. దేనికోసం? రూరల్ ఏరియాస్లో ఈ యొక్క టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి. అలానే ఎంత? 5% ఇంతకుముందు యూనివర్సల్ సర్వీస్ లెవీ అని ఉండేది, దాని ప్లేస్లోనే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చామన్నమాట. ఓకేనా, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ని ఇంప్రూవ్ చేయడానికి. దీని ద్వారా వచ్చిన డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. దాని నుంచి మళ్ళీ మనకి ఈ యొక్క ఫండ్కి రిటర్న్ వస్తాయి. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ పారి? ప్రాజెక్ట్ పారి యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంది? టు ప్రమోట్ ద మోడర్న్ ఆర్ట్ టెక్నిక్స్ ఎక్స్క్లూజివ్లీయా? మోడర్న్ ఆర్ట్ని ప్రమోట్ చేస్తుందా? లేకపోతే టు బ్యూటిఫై పబ్లిక్ ప్లేసెస్ యూజింగ్ ఓల్డ్ ఆర్టిస్ట్ ట్రెడిషన్సా? టు ఫెసిలిటేట్ కమర్షియల్ ఆర్ట్ ఎగ్జిబిషన్సా ఇండియాలో? లేకపోతే రూరల్ ఏరియాలో స్కూల్సా? ఏది ఆన్సర్ ఇక్కడ మనకి? ఆన్సర్ వచ్చేసి మనకి బి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ మీటింగ్ బిట్వీన్ ద ఇండియా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో? ఇది ఒక మెయిన్ పర్పస్ ఏంది? ఓకే, ఎకనామిక్ కోఆపరేషన్ కోసమా? అలానే కల్చరల్ ఎక్స్చేంజా? డిఫెన్స్ కోఆపరేషన్ స్ట్రెంథన్ చేసుకోవడానిక? ట్రేడా? సింపుల్ స్టూడెంట్స్. ఓకే, కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాట్లాడింది ఎవరు? డిఫెన్స్ మినిస్టర్. కాబట్టి ఆబ్వియస్గా ఆన్సర్ ఏంది? డిఫెన్స్ స్ట్రెంథన్ చేసుకోవడానికి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వోల్కనోస్. ఈ యాక్టివ్ వోల్కనీస్లో మనకి నార్త్ నుండి సౌత్ ఏందంటున్నారు? అన్నిటికన్నా సౌత్ ఉండేది మనకి మౌంట్ ఎథనా కన్నా ముందు ఈ యొక్క స్ట్రాంబోలి. ఓకే, మౌంట్ ఎథనాస్ అన్నిటికన్నా సౌత్, దాని తర్వాత దానికన్నా ముందు స్ట్రాంబోలి అంటే 1-4. ఓకే, ఎస్ ఫస్ట్ 4, దాని తర్వాత 1 రావాలి. 4 తర్వాత 1 వచ్చేది ఇది ఒకటి మనకి, 4 తర్వాత ఇది వచ్చేది 1 ఒకటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2, 3, 4, 1. ఫస్ట్ ఫ్లెగ్రీ 2, 3, 4, 1 ఫ్లెగిరీ. దాని తర్వాత వెసూవియస్ మౌంట్ వెసూవియస్. దాని తర్వాత మనకి స్ట్రాంబోలి, దాని తర్వాత ఎథనా. మనకి ఎథనా స్ట్రాంబోలిలో మనకి వాల్కానిక్ ఎరప్షన్ అయింది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ జోర్వార్ లైట్ ట్యాంక్ దీనికి సంబంధించింది. ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ ద బార్డర్ ఏరియాస్. ఇది రైట్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ బిట్వీన్ ద ఇండియా అండ్ రష్యా అంటున్నారు. ఇండియా అండ్ రష్యానా? కాదు, ఓన్లీ ఇండియానే మొత్తం. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ది హిస్టారిక్ ఫిగర్ అసోసియేటెడ్ విత్ ద మరాఠా ఎంపైర్. కాదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ ఓన్లీ. నెక్స్ట్ రీసెంట్లీ కేర్ స్టార్మర్ ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఏ కంట్రీకి అపాయింట్ అయ్యాడు? మీకు తెలిసింది, మీరు ఆన్సర్ చేయండి అని చెప్పాల్సిన పని లేదు. ఓకే,
ఇది మనకి ఈరోజు ఎంసీక్యూకి సంబంధించినటువంటిది ఎంసీక్యూస్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా 10th జూలైకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ మీకు ఈ కరెంట్ అఫైర్స్ మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.